మీరేంటి అంకుల్, కొడుకు లైఫ్లో సెటిల్ అయిపోతే ఏ తండ్రైనా బాధపడతారు, కానీ మీరు ఎప్పుడు కళ్యాణే సపోర్ట్ చేస్తారు. వాడి మీద ఎందుకు అంత నమ్మకం? వాడు నాలా లేడు కాబట్టి. చిన్నప్పుడు నాకు ఇంజనీర్ అవ్వాలని ఉండేది. పరిస్థితిలో జాబ్ చేయమన్నాయి, బ్యాంక్ మేనేజర్. నాకు ఇష్టం లేదు, అయినా చేస్తున్నాను. ఎవ్వరికి లోటు చేయడం లేదు. సెటిల్, హ్యాపీ, సక్సెస్ఫుల్. రోజంతా బానే ఉంటుందమ్మా. రాత్రే పడుకోవడానికి నిద్రపోవడానికి మధ్య ఇక్కడ ఏదో తెలియని బాధ. చెయ్యాలనుకున్నది చెయ్యలేకపోయానని, లైఫ్లో కోరుకునేదేదో మిస్ అయిన ఫీలింగ్. ఇది చాలా మందికి ఉంటుంది, నాకు ఉంది. నా కొడుక్కి అది ఉండకూడదమ్మా. వాడు ఏం కోరుకుంటే అదే చెయ్యాలి. అయినా వాడు చేయలేక జాబ్ వదలట్లేదు, నచ్చక వదిలేస్తున్నాడు. వాడికి కావాల్సింది ఏదో అక్కడ దొరక్క వదిలేస్తున్నాడు. అందులో తప్పేంటి? అందరూ వాడు ఏమైపోతాడని చూస్తున్నారు. నేను వాడు ఏమవుతాడని చూస్తున్నాను. ఈ తండ్రి కొడుకులిద్దరూ నాకు అర్థం కారు. ఈ జన్మకి నేను వీళ్ళని మార్చలేను. కాఫీ తీసుకోండి. మా వాడు తిక్కలోడే, కానీ మంచోడమ్మా. నువ్వంటే చాలా ఇష్టం. ఎప్పుడు వాడితోనే ఉండిపోతావా? మాటివమ్మా, ఇవ్వు. ఇప్పుడు వాడిని వెళ్ళే టెన్షన్లో పెట్టావు. తిండి కూడా సరిగా తినట్లేదు. నచ్చడానికి లవ్కి తేడా తెలియగా కొట్టుకుంటున్నాడు. ముఖ్యదా చెప్పే అమ్మా. చెప్పమ్మా, చెప్పేమ్మా. హలో, నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? ఏ రాకూడదా? ఏంటే? ఏంట్రా ఇది? నువ్వు ఒక్కడివే అనుకుంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడుకుంటున్నారేంట్రా? నాన్నగారు అంటే నచ్చడం వేరు, లవ్ వేరు అని పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చావు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి పని నీకు? వెళ్ళవే. ఓ చేతి అంటే అక్కడ చేతిర వంకర్ నా కొడక తీరా. తీనే ఏం చేస్తావు? ఆహా, నా మీద చేసావేంటే? ఏం చేద్దావు? ఏంటే రింగులు తిప్పుతున్నావు? లవ్ లేదన్నావుగా? నచ్చావని చెప్పాను కదా. నచ్చితే ఇలాంటివన్నీ చేసేస్తావా? దారా కమిట్ అయిపోదాం, కిక్ ఉంటుంది. నిజమే. అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా? ఇదిగో మా అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు కానీ లేకపోతే పాటి నిన్ను. నేను అడిగింది నువ్వేం అవుతావు అనుకుంటున్నావని. అదా నువ్వు అడిగింది? లాయర్, డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, యాక్టర్, ఇవన్నీ అవ్వాలని ఉంది. సోదొద్దు. నీ టాలెంట్ కి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నీ ఫిజిక్ కి పోలీస్ ఆఫీసర్. యాక్చువల్ గా నాకు పోలీస్ ఆఫీసర్ అంటే ఇష్టం. ట్రై చేయొచ్చు కదా? అలాగే చేసేద్దాం. పనిలో పని జయలలిత సీఎం, సానీ మేడల టెన్నిస్ స్టారో అయిపో, ఓ పని అయిపోద్ది. ఏ కాలేందా? మాకు కూడా సేమ్ ఫైరింగ్ ఇక్కడ. అందుకే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఏదో సోదాపి ఐ లవ్ యూ చెప్పవా? ఎలా చెప్పును? ఎవడి ఫీలింగ్ వాడి దగ్గర ఉంచుకోమన్నావుగా, ఉంచుకో. ఆ తర్వాత 4-5 రోజులు నేను వాడిని చూడలేదు. వాడు నన్ను కలవలేదు. కానీ నేను కోరిన జాబ్లో జాయిన్ అయ్యాడని తెలిసి షాక్ అయ్యాను. ఆ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ క్షణం నుంచి నా జీవితం చాలా అందంగా మారిపోయింది. నేను ప్రేమలో ఉన్నానన్న ఫీలింగ్ కొత్తగా అనిపించేది. డ్రాపింగ్, పికప్, షాపింగ్, గిఫ్ట్స్, ఇలా ఏదో వంకతో తనతో తిరిగేదాన్ని. టైమే తెలిసేది కాదు. అలా 1 మంత్ గడిచిపోయింది. నేను ఎప్పుడు ఐ లవ్ యూ చెప్తానా అని నా వెనకాలే తిరిగేవాడు. నేను కావాలనే చెప్పలేదు. ఎంతైనా ఒక అబ్బాయిని అలా ఊరిస్తూ వెనక తిప్పుకుంటుంటే ఏ అమ్మాయికైనా భలే ఉంటుంది. అందుకే అప్పుడే చెప్పొద్దనుకున్నాను. చెప్పాల్సిన రోజు వచ్చింది. కాదురా, వాడిని కరెక్ట్ కాదు. నీ ప్రేమ గురించి తెలిసాక వాడి గురించి తెలుసుకోవడానికి జస్ట్ 30 నిమిషాలు కేటాయించాను. వాడి గురించి తెలిసాక నా లైఫ్లో 30 నిమిషాలు వేస్ట్ చేశాను అనిపించింది. ఒకప్పుడు నేను మీలాగే అనుకున్నాను.
అతనికి దగ్గరైన తర్వాతే అతనేంటో తెలిసింది. వాడు మంచివాడు బాబాయ్. మంచివాడైతే సరిపోదురా. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకునే నీకు ఏది పర్ఫెక్ట్ గా లేనివాడు కరెక్ట్ కాదు. తప్పు బాబాయ్. ఇన్నేళ్లుగా అమ్మా నాన్న చెప్పినా విననివాడు నా కోసం, కేవలం నా కోసం నాకు ఇష్టమైన జాబ్లో జాయిన్ అయ్యాడు. చాలా కాలంగా అదే జాబ్లో ఉంటున్నాడు. నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది, అతని మీద అంతకన్నా నమ్మకం ఉంది. అతను మారాడు బాబాయ్. 4 రోజులకే జాబ్ వదిలేశాడు. అర్థం కాలేదా? కావాలంటే వెళ్ళి చూసుకో. ఈ కళ్యాణ అతను జాయిన్ అయిన 4 రోజే జాబ్ మానేశాడు. హాయ్ నాన్న, ఎంతసేపు వచ్చి లోపల ఎవరు చెప్పలేదే? పైగా వాళ్ళు జీతాలు ఇచ్చే రోజు కదా, బాగా లేట్ అయింది. ఆజాం గడికి డబ్బులు అవసరం ఉంటే అడిగి పంపించేశాను. విపరీతమైన ప్రాజెక్ట్ వర్క్లు, బాగా బిజీ. ఆపుతావా? ఇంకా ఎంతకాలం అబద్ధాలు చెప్తావు? తెలిసిపోయిందా? అమ్మయ్యా, నెల రోజుల నుంచి అబద్ధం దాచలేక నిజం చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను. నరకమా? మరి కాదా? ఉద్యోగం చేసేవాడు పొద్దునే లేస్తే అర్థం ఉంది. లేని ఉద్యోగం కోసం పొద్దున 6 గంటల అలారం పెట్టుకుని లేస్తే దరిద్రంగా చండాలంగా ఉంటుంది. పైగా పికప్ లో డ్రాపింగ్ లోడ్ మాకు. అంత నచ్చని వాడివి నాకు ఇష్టమైన జాబ్ లో ఎందుకు జాయిన్ అయ్యా? హలో, నీకు నచ్చడం ఏంటి? నాకు నచ్చిన జాబ్ లో ఇది కూడా ఒకటి ఉంది, గుర్తు తెచ్చుకో. అసలు జాబ్ ఎందుకు మానేసావు? కిక్కు లేక. నీకు కిక్ ఎప్పుడు దొరుకుతుంది? తెలీదు, ఎత్తుక్కుంటున్నాను. దొరకదు, ఎప్పటికీ దొరకదు. నీకు పని చేయడం చేత కాదు. వద్దకు. నువ్వు మారువని మా బాబాయ్ ఎంత చెప్పినా వినకుండా వాదించాను నీ మీద నమ్మకంతో. ఓహో, అదా సంగతి. ప్రాబ్లం మీ బాబేదా? ముందు మీ బాబాయ్ రౌండ్ వేసుకుందా? అబద్ధం చెప్పానని ఓ గింజేసుకుంటావేంటి? అబద్ధం మూలంగా ఈ నెల రోజుల నుంచి ఎంత హ్యాపీగా ఉన్నామని విషయం మర్చిపోతున్నావు. చూడు చూడు, ఎంత హ్యాపీగా ఉన్నావు. అసలు నువ్వెవరు? ఏం చేస్తుంటావు? డాక్టర్, లాయర్, ఇంజనీర్, వెయిటర్, కనీసం క్లీనర్? ఒక్క ప్రశ్న కూడా నీ దగ్గర సమాధానం లేదు. ఇదే ప్రశ్న నన్ను ఎవరైనా అడిగితే నేనేం చెప్పను. ఏమో నాకు తెలీదు అని నేను చెప్పలేను. చెప్పకో, మానే. మిగతా వాళ్ళు ఇష్టపడి చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మెకానికల్ గా ఏదో చేయాలని మాత్రం నేను చేయను. నేను చేసే ప్రతి పనిలో ఛాలెంజ్ ఉండాలి, కిక్ ఉండాలి. ₹1,00,000 జీతం ఇస్తున్నారు కదా అని డబ్బా కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కు టిక్కు అని పనిచేయడం నా వల్ల కాదు. లోకంలో చాలా మంది కాంప్రమైజ్ అవుతారు, నేను అవును. సగం లైఫ్ గడిచాక వెనక్కి తిరిగి చూస్తే హ్యాపీగా ఉన్న క్షణాలు వేళ్ల మీద లెక్క పెట్టిన దౌర్భాగ్యం నాకొద్దు. నేను చేసేది తప్ప రైటా మంచి చెడ అనేది నాకు అనవసరం. కిక్ ఉందా లేదా అంతే. అచ్చి బాబోయ్, ఇదేంటి ఇంత ఎమోషనల్ గా మాట్లాడేశాను? అమ్మడో, ఫ్లోలో లచ్చనేస్తాం. ఎన్ని మైండ్లు పెట్టుకోకే, మెట్లు వచ్చేద్ది. Don't touch me. పట్టుకోకు. మాయ చేస్తావు నువ్వు. ఈ మాయ చూసి నేను ప్రేమలో పడిపోయాను. అబద్ధాలు నమ్మేస్తాను. నేనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ప్రతిదానికి లింక్ వేస్తావేంటి నువ్వు? లవ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా సోది నసం ఉంటుంది అనుకోలేదు. తొక్కలో లవ్ అని, తొక్కలో లవ్. తొక్కలో లవ్వా? తొక్కలో లవ్. తొక్కలో లవ్. Yes! పిచ్చిదానిరా. ఛీ! నెల రోజుల నుంచి నీకు మాట చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. నువ్వు వినాలనుకుంటున్నావు, కానీ ఇలాంటి టైంలో చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. దిస్ ఇస్ ద వర్స్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. చెప్పు చెప్పు అని నన్ను చంపావు కదా. చెప్తున్నాను విను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ యూ. ఎవరైనా కలవడానికి చెప్తారు, కానీ నేను విడిపోవడానికి చెప్తున్నాను. ఐ లవ్ యూ, కానీ నువ్వు నాకు వద్దు. వద్దు. ఆ తర్వాత మలేషియా వచ్చాను. 1 year అయింది. ఇప్పటి వరకు వాడు నన్ను అసలు కలవనే లేదు. ఇప్పటికి కూడా వాడిదే రైట్ అనుకుంటాడు. వాడిదే తప్పు కదా. యా, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్న వాళ్ళు నాకు నచ్చరు. యూర్ రైట్. ఇంకా వాడిని ప్రేమిస్తున్నావా? నో, మీకు చెప్పాలనిపించింది చెప్పాను. దట్స్ ఇట్. ఇక్కడ రాకముందు నాకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇప్పుడు వచ్చింది. నువ్వు ఇలా ఓపెన్ గా మాట్లాడడం నాకు నచ్చింది. యూఆర్ జస్ట్ లైక్ మీ. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఓకే. నాకు ఓకే. ఆర్ యు షూర్? yes, very sure. ఇలాంటి విచిత్రమైన క్యారెక్టర్స్ అందరూ హైదరాబాద్ లోనే తిరుగుతుంటారా? మీకు ఎవరైనా తగిలారా?
నీ కథలో నీకొకటి మీద ప్రేమ ఉంది, నా కథలో నాకొకటి మీద పగ ఉంది. ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని నేను. నేను డీల్ చెయ్యని కేసు లేదు, పట్టుకోని క్రిమినల్ లేదు. డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నా గురించే లెసన్గా చెప్తాను. నేను డీల్ చేసిన కేసు ఫైల్స్ రిఫరెన్స్గా ఇస్తారు. రౌడీల నుంచి మాఫియా దాకా, గూండాల నుంచి టెర్రరిస్టుల దాకా ముప్పు తిప్పలు పెట్టాను. అలాంటి నన్ను ఒక దొంగ డిస్టర్బ్ చేశాడు. 1 కాదు 2 కాదు 14 దొంగతనాలు చేశాడు. 150 కోట్లు కొట్టేశాడు. వాడి కేసుని గవర్నమెంట్ నాకు అప్పగించింది. ఎందుకు చేస్తున్నాడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. ఆడెవడో లేటెస్ట్ దొంగంటయ్యా. ఆడుగుడు అని తేడా లేకుండా అందరు సొమ్ము దోసేస్తున్నాడు. మూసిన బీరువాళ్ళు మూసినట్టే ఉంటున్నాయి, లోపల సొమ్మేమో గల్లంత అయిపోతుంది. అది గమ్మత్. ఇవన్నీ ఎందుకని హోమ్ మినిస్టర్గా నీకు మొత్తం పవర్స్ ఇచ్చేస్తున్నానయ్యా. ఆడి ఫైల్ తొందరగా క్లోజ్ చేయించేసి. మొదటి దొంగతనం జూలై 5న జరిగింది. 10 నెలల్లో 12 దొంగతనాలు. మీ లెక్క ప్రకారం 70 కోట్లు, నా లెక్క ప్రకారం అంతకన్నా ఎక్కువే. డాక్టర్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరిని వదలలేదు. ఈక్వేషన్ ఇస్ వెరీ క్లియర్. డాక్టర్ ఇంట్లో దొంగతనానికి ముందు రోజే అతని గురించి పేపర్లో గొప్ప డాక్టర్ అని ఆర్టికల్ వచ్చింది. లాయర్ గురించి టీవీలో ప్రోగ్రాం వచ్చిన మరుసటి రోజే ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. మంత్రి దొంగ గురించి కామెంట్ చేసిన తర్వాత రోజే ఆయన ఇంట్లో కూడా దొంగతనం చేశాడు. వాడి చేత దెబ్బతిన్న వాళ్ళందరూ ముందు రోజు ఏదో రకంగా న్యూస్లో ఉన్నవాళ్లే. అంటే మనకి క్లూస్ వదిలి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు రెగ్యులర్ దొంగ కాదు. వెరీ ఇంటెలిజెంట్, వెరీ కూల్, వెరీ క్యాల్కులేటర్. ఓర్ని బాస్ గాల ఫైల్స్ అన్ని ముందే చదివేసినావట. వాడిని చదివాను. నా గెస్ కరెక్ట్ అయితే వాడి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడే మన మధ్య ఉన్నాడు. ఎవరు? మీరే మార్నింగ్ టీవీ 9లో ఇంటర్వ్యూ ఇచ్చారు కదా. నీ గెస్ కరెక్ట్ ఉండాలనే మన రూల్ ఉందా? మై గెస్ ఇస్ ఆల్వేస్ రైట్. గట్టిగా చెక్ చేసి మిస్ అవ్వకుండా ఎస్ఐ. మీరు వాడిని ఎంత వెతికినా ప్రయోజనం లేదు. వాడి నెక్స్ట్ టార్గెట్ నేనే. తప్పకుండా వెతుకుంటూ వస్తాడు. బాడీలో బుల్లెట్ దింపాను కదా, వాడికి ఛాలెంజ్ అంటే ఇష్టం. డెఫినెట్ గా కౌంటర్ ఇస్తాడు. సార్ మీకేమన్నా ఎవరు ఇచ్చారు సార్? 1 గంటలో వీడి దగ్గర 20 కోట్లు కొట్టబోతున్నాను. ఆపుకో. ఎస్, మనకి 1 అవర్ టైం ఉంది. అంతలోగా వీడు ఎవడో కనిపెట్టాలి. గో గో సెండ్ దిస్ ఫోటోగ్రాఫ్ టు ఆల్ పోలీస్ స్టేషన్స్. కమ్ ఆన్ క్విక్. హలో, అన్ని టీవీ ఛానల్స్ కి ఇన్ఫార్మ్ చేయండి త్వరగా. ఎవడ్రా నువ్వు? డాక్టర్, పొలిటీషియన్, ఎమ్మెల్యే? ఎవడ్రా నువ్వు? రెవెన్యూ ఆఫీస్ లో ప్యూన్ సార్. అది గుర్తుంచుకొని పని చేయి. ఇంట్లో పని చెప్తే చేయలేదంట. ఏంట్రా నీ పొగరు? సార్ అమ్మగారు మాట్లాడుకో. టీ తీసురా. 20 కోట్ల నా దగ్గర ఉందని చెప్పిన పిచ్చోడు ఎవడు సార్? టైం లేదు, నిజం చెప్పు. మీకు దండం పెడతాను, వదిలేండి సార్. నువ్వేదో దాస్తున్నావు, మర్యాదగా కోఆపరేట్ చేయి. ఏంది కార్పొరేట్ చేసేది? ఏముంది నా దగ్గర? బొక్క. కావాలంటే వచ్చి అది తీసుకెళ్ళమనండి. 20 కోట్ల అవతారం ఇలాగే ఉంటుందా? వదిలేండి సార్, వెళ్తాను. సార్ ఇతనికి మొత్తం 2 బ్యాంక్ అకౌంట్స్, 2 ఖాళీ సార్. ఈ గొడవేంటి సార్? మా సార్కి చాయ్ ఇవ్వకపోతే ఉన్న ఉద్యోగాన్ని బీకుతాడు. నేను వెళ్తాను సార్. సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో లింక్ మిస్ అవుతుంది. వాడు అబద్ధం. మరి ఫోటో ఎందుకు పంపించాడు? వాడు దొంగ సార్. నిజం చెప్పాలనే ఉంది, అబద్ధం చెప్పొచ్చుగా. ఐ డోంట్ థింక్ పూజ వీడే అబద్ధం చెప్పుండొచ్చు కదా.
నా డబ్బు, నా కోట్లు ఎక్కడ సార్? అమ్మా, లేవని చెప్పావు. నావి కావు సార్, మంత్రి గారివి. అడిగినప్పుడే నిజం చెప్పుండొచ్చు కదా. ఎలా చెప్పండి సార్? బినామీ నమ్మిన మంటుని ఒక గుద్దు తీసుకెళ్ళిపోయాడు. ఎవడో ఎలా ఉంటాడు? రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్క గుద్దు దొబ్బేశాడు. అమ్మ తోడు రజనీకాంత్. నా డబ్బు, నా డబ్బు, అమ్మ, నా డబ్బు, నా డబ్బు ఎదురా. అమ్మ తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ తీసుకెళ్ళాడు సార్. రజనీకాంత్ డబ్బు తీసుకెళ్తామేంటి? ఆయనకేం అవసరం? నాకేం తెలుసు సార్, సొంత పార్టీ పెడుతున్నారేమో. ఓరి నాయనో, స్క్రిప్ట్ మొత్తం మార్చేశాడు దేవుడు. ఒరేయ్, ఉప్పు చేపలు అమ్ముకునే కాడి నుంచి ఎమ్మెల్యే దాకా కోకి పీకి పాకి తేకి నాకి సంపాదించిన డబ్బు నాది. నీకు దండం పెడతారా రే? నా డబ్బు ఏమని చెప్పరా? నాకేం తెలుసు సార్, నీ కాలు మొక్కుతాను. ఏందయ్యా ఆఫీసులో హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఏదో పీకుతానని పౌరసాన్ని తీసుకోండా? ఏంది నువ్వు పీకిన అడిగా? 1,00,000 రూపాయలయ్యా, ఏదో ఒకటి పీకు. ఏంది ఎక్స్ప్రెషన్ లేదు? పీకినా ఏదో ఒకటి పీకమని చెబుతున్నాడు కదా, పీకు. ఇంకా నయం సార్, చుట్టే పీకాడు. వెయిట్ చేయి పార్ట్నర్, వెయిట్ చేయి. హలో, నువ్వు చేస్తావని తెలుసురా. థ్యాంక్స్ పార్ట్నర్. ఎలా ఉన్నావు? పార్ట్నర్? ఎవర్రా పార్ట్నర్? దొంగతనంలో నాకు హెల్ప్ చేసావు కదా. యాక్చువల్ గా మినిస్టర్ డబ్బు వాడి దగ్గర ఉందనే విషయం మాత్రమే నాకు తెలుసు. కానీ నిన్ను నా ప్లాన్ లో కలిపాక, నువ్వు వాడిని కెలికాక అసలు డబ్బు ఎక్కడ ఉందో తెలిసింది. అంటే నిన్ను కూడా దొంగతనంలో పార్ట్నర్ చేసినట్టేగా. వాటా ఏమైనా పంపించమంటావా పార్ట్నర్? నచ్చావరా? నన్ను నీ పార్ట్నర్ని చేసి చాలా పెద్ద తప్పు చేస్తున్నావురా. నా బాడీలో బుల్లెట్ దింపినప్పుడే నువ్వు నా పార్ట్నర్ అయిపోయావా? నీ పార్ట్నర్నే అయ్యుంటే బుల్లెట్ ని నీ గుండెల్లోనే దింపేవాడిని. కానీ కావాలని నీ గుండె నుంచి కరెక్ట్ గా 6.4 ఇంచెస్ అవేగా కలిసి కత్తి పార్ట్నర్ నువ్వు. కానీ నీకు నా సంగతి పూర్తిగా తెలియదు పార్ట్నర్. రే దొంగతనం నీ వృత్తి కాదురా, ఏదో సరదా కొద్ది చేస్తున్నావు. నీకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. అది నా దొంగతనాలు చూసి చెప్పొచ్చు. కొత్తదేదైనా చెప్పు. నీ బాడీ దేనైనా తట్టుకుంటుంది. అది నా బాడీ చూసి చెప్పొచ్చు. కొత్తదేదైనా చెప్పు. రే, నీ టైమింగ్ మీద నీకు నమ్మకం, నిన్ను ఎవరు పట్టుకోలేరన్న ధైర్యం అన్నిటినీ మించి నీకు వెటకారం చాలా ఎక్కువ. అది నా మాటలు చూసి చెప్పొచ్చు. కొత్తదేనా చెప్పు పార్ట్నర్. కొత్తది. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు ఇక్కడే ఎక్కడో ఉండి నన్ను చూస్తూ మాట్లాడుతున్నావు. నువ్వు సూపర్ పార్ట్నర్. పర్ఫెక్ట్ గా ఊహించావు. ఇది కొత్త మ్యాటర్. నువ్వే నా కరెక్ట్ మొగుడివి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడు పైనే, నువ్వు ఎప్పుడు కిందే. నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు. రే, నా ఈగోని హర్ట్ చేశావు, నన్ను అనవసరంగా కెలికావు. నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను వెతికి వేటాడి పట్టుకుంటా. చా, ఎలా పట్టుకుంటావు పార్ట్నర్? ఎలా ఉంటానో తెలుసా? తెలీదు. ఎక్కడుంటానో తెలుసా? తెలీదు. ఎవరిని కొడతానో తెలుసా? తెలీదు. రేపు ఎక్కడుంటానో తెలుసా? లూజర్. ఇంట్రెస్టింగ్ గాయ్. నాట్ ఎనిమోర్. వై? నీ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ని నువ్వు కలవకూడదు అనుకుంటున్నావు, కానీ నా స్టోరీలో ఉన్న క్యారెక్టర్ని నేను కలవాలనుకుంటున్నా. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిందే వాడిని పట్టుకోవడానికి. ఏంటి? వాడిని పట్టుకోలేనన్న పొగరుతో క్లూ ఇచ్చి మరీ వచ్చాడు. రేపు ఎక్కడుంటానో తెలుసా? వాడు లూసర్ అన్నది నన్ను కాదు, తెలివిగా నాకిచ్చిన క్లూ. దాన్ని బ్రేక్ చేయడానికి నాకు 2 రోజులు పట్టింది. దీన్ని రివర్స్ చేస్తే R3507. ఇది పదం కాదు, వాడెక్కొచ్చిన మలేషియన్ ఫ్లైట్ నంబర్. ఇప్పుడు ఇక్కడ ఇదే సిటీలో ఉన్నాడు. ఈసారి తప్పించుకోలేడు. నా మీద వాడి నీడ పడినా పట్టుకుంటాను.
எக்ஸ்கியூஸ் மீ. உங்களுக்கு இந்த அட்ரஸ் தெரியுமா? நோ. உங்களுக்கு? ஓகே, எனக்கும் தெரியாது. 1 2 3